వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ ట్రేడ్స్‌మ్యాన్ మేట్ ఆల్రెడీగా ఎగ్జామ్ డేట్స్ అన్నీ కూడా వచ్చినాయి 2021. సో, అందరికీ తెలిసిందే. దానికేంటంటే నేను జీకేకి టోటల్‌గా బుక్ అనేది పెట్టాను. ఇంగ్లీష్‌కి బుక్ కూడా పెట్టేశాను. అంటే సాఫ్ట్ కాపీ అంటే ఏది ఇంపార్టెంట్ అనేది. ప్రెజెంట్ ఈరోజు ఏంటంటే అర్థమెటిక్‌కి సంబంధించి టోటల్‌గా అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా మీకు ఎన్ని మోడల్స్ చెప్తాను. అండ్ నెక్స్ట్ వీటితో పాటు 3 సెట్స్ ఆఫ్ క్వెషన్ పేపర్స్ కూడా ఉన్నాయి. అండ్ వీటిలో సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. సో, మీరు చూడండి. అండ్ ఇవి ప్రీవియస్‌గా అడిగిన టోటల్ బిట్స్ ఇవి. నేను కాన్సెప్ట్ వైస్‌గా నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే నంబర్ సిస్టమ్స్. నంబర్ సిస్టమ్స్ వచ్చేసరికి ప్రతి ఎగ్జామ్‌లో కూడా మాక్సిమం 1-2 బిట్స్ అనేది వస్తున్నాయి. అయి ఏంటంటే ఎక్కువగా ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నారంటే ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ ఇచ్చి సపోజ్ 1/4, 1/5, 1/6 సపోజ్ 1/4, 2/5, 3/6 ఇలా ఇచ్చి దీనికి ఎల్‌సీఎం ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు. లేదంటే హెచ్‌సీఎఫ్ ఫైండ్ ఔట్ చేయమంటాడు. ఇలాగ సపోజ్ ఒక వాల్యూ 10, 20, 30 ఏవో ఉన్నాయనుకోండి. దానికి ఎల్‌సీఎం అనేది చేస్తారు. లేదంటే హెచ్‌సీఎఫ్ చేయొచ్చు. కానీ ఇలా 1/3లు, 2/3లు ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చేటప్పుడు ఎలా చేయాలి అనేది ఇదొక మోడల్ అనమాట. ఎల్‌సీఎం ఆఫ్ ది నంబర్ ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్‌సీఎఫ్ ఆఫ్ నంబర్ ఆఫ్ డినామినేటర్స్. దీని ఫార్ములా ఏంటంటే ఎల్‌సీఎం ఆఫ్ నంబర్ ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్‌సీఎఫ్ ఆఫ్ నంబర్ ఆఫ్ డినామినేటర్. అదే ఎల్‌సీఎం ఫైండ్ ఔట్ చేయాలంటే. లేదంటే హెచ్‌సీఎఫ్ ఫైండ్ ఔట్ చేయాలంటే హెచ్‌సీఎఫ్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ ది న్యూమరేటర్ బై ఎల్‌సీఎం ఆఫ్ ది నంబర్ ఆఫ్ ది డినామినేటర్. సో, ఇదొక మోడల్ బిట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. ఎందుకంటే నేను ఈరోజు చెప్పే మోడల్స్ మీకు మీకు అనుకోవచ్చు ఇది వీడియో మీకు బోర్ కొట్టొచ్చు. కానీ నేను చెప్పే మోడల్స్ మాత్రం 100% ఒక్క బిట్ నంబర్ సిస్టమ్స్ నుంచి డెఫినెట్‌గా రావడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈక్వల్స్ టు ఇది ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ మోడల్ ఇది. ఎల్‌సీఎం ఆఫ్ ది నంబర్స్ అండ్ హెచ్‌సీఎఫ్ ఆఫ్ ది నంబర్స్. ఒక్కోసారి ఎల్‌సీఎం ఆఫ్ ది నంబర్ ఇస్తాడు. లేదంటే ఆహ్, ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఇస్తారు. హెచ్‌సీఎఫ్ ఆఫ్ ది నంబర్ ఫైండ్ ఔట్ చేయమంటాడు. సో, నేను లాస్ట్ టైమ్ మోడల్ పేపర్ పెట్టేటప్పుడు ఇదే మోడల్ క్వెషన్ నేను ఆల్రెడీగా మీకు ఫస్ట్ బిట్టే నేను పెట్టాను. ఎందుకంటే ఈ మోడల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్ఎస్‌సీ, ఎంటీఎస్‌లోనైనా సరే ఎందుకంటే ఈ బిట్స్ అన్నీ ఇప్పుడు ఎగ్జామ్ ఆన్‌లైన్ ఎగ్జామ్ కాబట్టి ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఆ ప్యాటర్న్‌నే ఫాలో అవుతారు. ఆ ప్యాటర్న్‌లోనే క్వెషన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక్కోసారి ఇలాగ టు ఫైండ్ ది గ్రేటెస్ట్ నంబర్స్ దట్ విల్ బి ఎగ్జాక్ట్‌లీ డివైడెడ్ బై ఎక్స్, వై, జెడ్ రిక్వైర్డ్ నంబర్ ఈక్వల్స్ టు హెచ్‌సీఎఫ్ ఆఫ్. సో, హెచ్‌సీఎఫ్ ఆఫ్ ఎక్స్, వై, జెడ్ ఇలాగ అడుగుతారు. గ్రేటెస్ట్ నంబర్ ఏంటి అని అడుగుతారు. సపోజ్ 14, 15, 16 ఇలా గ్రేటెస్ట్ నంబర్ అడిగేటప్పుడు హెచ్‌సీఎఫ్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? ఏదైతే గ్రేటెస్ట్ నంబర్ ఉందో దాన్ని ఫైండ్ ఔట్ చేసి చేస్తుంటాం. ఇలా ఫైండ్ ఔట్ చేసి చేస్తాం. ఆ! అలాగే ఇక్కడ హెచ్‌సీఎఫ్, ఎల్‌సీఎం తెలుసు కదా! హెచ్‌సీఎఫ్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలనేదే ఈ టాపిక్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫైండ్ ద గ్రేటెస్ట్ నంబర్స్ విల్ బి డివైడెడ్ ఎక్స్, వై, జెడ్ లివింగ్ రిమైండర్ ఏ, బి, సి రెస్పెక్టివ్‌లీ. రిక్వైర్డ్ నంబర్ ఈక్వల్స్ టు ఈ బిట్ ఏంటంటే ఒక్కోసారి ఫైండ్ ద గ్రేటెస్ట్ నంబర్ అయినా అడగొచ్చు. లేదంటే ఫైండ్ ద లీస్ట్ నంబర్ అయినా అడగొచ్చు. ఏదైనా అడగొచ్చు. సో, గ్రేటెస్ట్ నంబర్ అని అడిగాడనుకోండి. సపోజ్ గ్రేటెస్ట్ నంబర్ విల్ బి డివైడెడ్ ఎక్స్, వై, జెడ్. సపోజ్ ఎక్స్, వై, జెడ్ అంటే 1, 2, 3 అని వేసుకున్నాం అనుకో. 1, 2, 3 లివింగ్ ది రిమైండర్ ఏ, బి, సి అని ఇచ్చారు. అంటే సమ్ వాల్యూస్ ఉంటాయి ఇక్కడ కూడాన. అంటే దానికప్పుడు ఫార్ములా ఏం చేయాలి? గ్రేటెస్ట్ నంబర్స్ వచ్చేసప్పటికి హెచ్‌సీఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ అంటే ఈ హెచ్‌సీఎఫ్ ఆఫ్ ఈ ఈ వాల్యూ మైనస్ ఏ, వై వాల్యూ మైనస్ బి, జెడ్ వాల్యూ మైనస్ సి వేస్తే ఈ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సమ్స్ మీరు ఆల్రెడీగా మీరు మోడల్స్ చూస్తే మీకు డెఫినిట్‌గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది లీస్ట్ వాల్యూ అనుకోండి. ఎల్‌సీఎం ఆఫ్ ఎక్స్, వై, జెడ్ దీనికి గ్రేటెస్ట్ వాల్యూ అనేటప్పుడు దీనికి రిమైండర్ వాల్యూస్ అనేది ఇవ్వడు. ఒకవేళ రిమైండర్ వాల్యూస్ అని ఇస్తే అది ఎలా అనేది కూడా నెక్స్ట్ మనం చూద్దాం. లీస్ట్ వాల్యూ చూస్తున్నాం. ఎక్స్, వై, జెడ్ డివిజిబుల్ చేసుకుంటాం లీస్ట్ నెంబర్స్‌కి. అండ్ నెక్స్ట్ ఏంటంటే సపోజ్ లీస్ట్ నెంబర్స్ ఇచ్చి డివైడెడ్ బై ఎక్స్, వై, జెడ్ అండ్ రిమైండర్ ఏ, బి, సి అని వస్తే ఇక్కడ చూసుకోండి లీవ్స్ ద రిమైండర్ అన్నారు. గుర్తుపెట్టుకోండి. యాడ్స్‌తోనో లేకపోతే లీవ్స్‌తో అంటారు. ఇక్కడ కూడా లీవ్స్ ద రిమైండర్. సో, లీవ్స్ ద రిమైండర్ వచ్చేసరికి ఫార్ములా ఏంటంటే ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ బి ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ వై మైనస్ బి ఈక్వల్స్ జెడ్ మైనస్ సి ఈక్వల్స్ టు కే. ఓకే.
ఇదొక మోడల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. లాస్ట్‌గా ఆన్సర్ ఏమొస్తదంటే ఎల్‌సీఎం ఆఫ్ XYZ మైనస్ K. ఓకే. అండ్ నెక్స్ట్ టు ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై XYZ లీవ్స్ ద సేమ్ రిమైండర్ R ఇన్ ఈచ్ కేస్. అప్పుడు ఏం చేయాలి? గుర్తుపెట్టుకోండి ఇక్కడ. లీవ్స్ ద సేమ్ రిమైండర్ R అనేటప్పుడు ఫస్ట్ XYZని ఎల్‌సీఎం చేసి లీవ్స్ అనేటప్పుడు ఏదైతే R వాల్యూ ఉందో ఆ R వాల్యూని యాడ్ చేయండి. ఓకే. ఇదొక మోడల్. అండ్ నెక్స్ట్ టు ఫైండ్ ద గ్రేట్ నెంబర్ విల్ బి డివైడెడ్ బై XYZ లీవింగ్ ద సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ A వెన్ ద వాల్యూ రిమైండర్ R ఈజ్ గివెన్. ఈ మోడల్ ఒక్కలాగే ఉంటుంది కానీ చిన్న డిఫరెన్స్ అనేది ఉంది. అది కూడా క్లియర్‌గా చూడండి. ఇక్కడ లీస్ట్ నెంబర్ ఇచ్చారు. ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ ఇచ్చారు. సపోజ్ గ్రేటెస్ట్ నెంబర్ ఇచ్చి లీవ్స్ ద రిమైండర్ R వాల్యూ ఇస్తే హెచ్‌సీఎఫ్ అనేది చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఎల్‌సీఎంకి హెచ్‌సీఎఫ్‌కి ఎల్‌సీఎం అనేది చేయొద్దు. హెచ్‌సీఎఫ్ ఆఫ్ X మైనస్ R, Y మైనస్ R, Z మైనస్ R చేయాలి. సపోజ్ ఒక వాల్యూ రిమైండర్ గాని ఇవ్వకపోతే అప్పుడు దీనికి ఫ్యాక్టరైజ్ చేయాలి. హెచ్‌సీఎఫ్ ఆఫ్ X మైనస్ Y, Y మైనస్ Z అండ్ Z మైనస్ X దీనికి ఫ్యాక్టరైజేషన్ చేయాలి. నిన్న నెంబర్ సిస్టమ్స్ సంబంధించి టెలిగ్రామ్ యాప్‌లో నేను 100 బిట్స్ అనేది పెట్టాను. ఈ యొక్క మోడల్స్ అన్నీ కూడా ఒకసారి చదివి మీరు అది ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్‌గా మీరు అర్థమెటిక్‌లో ఎక్స్‌పర్ట్ అయిపోతారు మీరు. ఇది ఒక్కటని కాదు ప్రతి ఎగ్జామ్‌లో కూడా మీరు రాసేస్తారు ఈజీగా. సో, మ్యాథ్స్ అంటే భయం ఉన్నవాళ్ళు కూడా మీకు ఈజీ అయిపోతుంది. అండ్ టు ఫైండ్ ద n డిజిట్స్ గ్రేటెస్ట్ నెంబర్ విచ్ విల్ డివైడెడ్ బై XYZ లీవ్స్ నో రిమైండర్ అయితే ఎల్‌సీఎం చేసేస్తాం. దానికి వాల్యూ 1 ఈక్వల్ టు 1 అని చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టెప్ 2, స్టెప్ 3 ఇచ్చారు. రిక్వైర్డ్ నెంబర్స్. ఇది టోటల్‌గా ఈ యొక్క 10 మోడల్స్ చేయండి. నెంబర్ సిస్టమ్‌లో డెఫినెట్‌గా 1-2 బిట్స్ 2 మార్క్స్ పక్కా. ఈ 10 మోడల్స్‌లో 2 మార్క్స్ అనేది పక్కాగా వస్తాయి. అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ 1 మార్క్ టు 2 మార్క్స్ అనేది గ్యారంటీగా వస్తుంది. సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్స్‌కి ప్రాపర్టీస్ ఆఫ్. ఇక్కడ సెంట్రాయిడ్ ఏంటంటే సెంట్రాయిడ్ గివ్స్ మీడియన్ ట్రయాంగిల్స్ ఇన్ 2:1 రేషియోలో ఉంటుంది. ఎందుకంటే ఈ ట్రయాంగిల్‌లో ఉండేటప్పుడు ఇక్కడ ఈ 2 ఇది 2:1 రేషియోలో ఉంటుంది. సో, అందువలన సమ్ వాల్యూస్ 2/1, 2/3, 1/3 ఎందుకంటే సమ్ మీడియన్స్ ఉన్నది. ఇక్కడ ఇది సెంట్రాయిడ్, ఇది మీడియన్స్. ఈ మీడియన్స్ మధ్య రేషియో అనేది మనం చూడాలి. సో, అది ఎలా ఉంటుందంటే 2:1లో ఉంటుంది, 2:3లో ఉంటుంది, 1:3లో ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ ఏంటంటే పైథాగరస్ సంబంధించి అడుగుతారు. లేదంటే ఇన్ సెంటర్ సంబంధించి కూడా అడుగుతారు. ఈ డైరెక్ట్ ఫార్ములాస్ అనేది మీకు క్లియర్‌గా ఇక్కడ చూస్తున్నాం. అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇయన్నీ కూడా అడుగుతారు. అండ్ నెక్స్ట్ ట్రిగనోమెట్రీ ఏంటంటే మాక్సిమం 1 బిట్ అనేది డెఫినెట్‌గా వస్తుంది. ఇఫ్ tan alpha tan beta ఈక్వల్స్ టు 1 ప్లస్ tan alpha ప్లస్ బీటా ఈక్వల్స్ 90 డిగ్రీస్ ఇంపార్టెంట్ రిజల్ట్స్ అనమాట. మీకు డైరెక్ట్‌గా ఈ ఐడెంటిటీస్ నేర్చుకోండి. డైరెక్ట్‌గా ఐడెంటిటీ క్వెషన్సే మీకు వస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏది కూడా డెప్త్‌గా వెళ్ళడు. అన్నీ కూడా ఫార్ములా బేస్డ్ డైరెక్ట్‌గా అడిగే క్వెషన్స్ మాత్రమే. డైరెక్ట్‌గా వచ్చే ఆన్సర్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో, మీరేంటంటే డెప్త్‌గా వెళ్ళిపోయి ఎక్కువగా చదివేద్దాం అని అనుకోవద్దు. బేసిక్స్ కరెక్ట్‌గా నేర్చుకోండి. మాక్సిమం మీకు చాయిస్ అయితే ఉంటుంది. ఇక్కడ మెన్సురేషన్ వచ్చేసరికి 2 మార్క్స్ నుంచి 3 మార్క్స్ అనేది డెఫినెట్‌గా అడుగుతారు. మెన్సురేషన్ వచ్చేసరికి ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ క్యూబాయిడ్స్, వాల్యూమ్స్, తర్వాత కోను, రైట్ యాంగిల్ సర్క్యులర్ కోన్, ప్రిజం, పిరమిడ్స్, తర్వాత ఇయన్నీ కూడా డైరెక్ట్‌గా రాంబస్, హాలో సిలిండర్, ట్రిప్జాయిడల్ ఇయన్నీ కూడా క్వెషన్స్ అడగడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రాఫిట్స్ అండ్ లాసెస్. సో, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది కూడా 2 మార్క్స్ మాక్సిమం వస్తాయి. సో, ఈ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో సుమారుగా ఒక 8-9 మోడల్స్ ఉంటాయి. ఆ 8-9 మోడల్స్ అనేది మీరు ఫార్ములాస్ కరెక్ట్‌గా నేర్చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ఏమీ లేదు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో PTR/100 కదా ఫార్ములా. PTR/100 ప్రిన్సిపల్ ఇచ్చి టైమ్ ఇచ్చి రేట్ అడుగుతారు. అదొక మోడలు. లేదంటే రేట్ ఇచ్చి
ప్రిన్సిపల్ ఇచ్చి టైం అడుగుతారు. లేదంటే ప్రిన్సిపల్ ఇచ్చి రేట్ ఇచ్చి టైం అడుగుతారు. ఒక్కోసారి 1 ఇయర్‌కి అడుగుతారు. ఒక్కోసారి 2 ఇయర్స్‌కి అడుగుతారు. ఒకసారి పర్ యానమ్ అంటారు. సో, అదే మనకు క్వెషన్స్ అన్నీ కూడాను. ఇప్పుడు 1 ఇయర్ అయితే ఒకలా ఉంటుంది. 2 ఇయర్స్ అయితే ఒకలా ఉంటుంది. యానమ్ అయితే ఒకలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ సేమ్ ఇలాగే ఇచ్చారు. ఇక్కడ వీటి ఫార్ములాస్ కూడా ఇక్కడ క్లియర్‌గా ఉన్నాయి. నేను ఆహ్, ప్రాఫిట్స్ అండ్ లాస్ సంబంధించి ప్రీవియస్‌గా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీకేంటంటే ఆహ్, ప్లేలిస్ట్‌లో ఉంటాయి. టోటల్‌గా నేను చేసి బోర్డ్ మీద చేసి నేను మీకు పెట్టాను. సో, అది మీరు ప్రిపేర్ అవ్వచ్చు. టోటల్‌గా ప్రాఫిట్స్ అండ్ లాస్ గురించి. ఇయన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా 2 మార్క్స్‌కి అడగడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉన్నాయి. ఇదే ఫార్ములాస్ బేస్ చేసుకొని అడుగుతారు. సో, మీరు ఎక్కువ ఫార్ములాస్ కాకుండా ఏ అయితే మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇది ఎక్కువ మోడల్స్ ప్రిపేర్ అయినా గానీ టైం వేస్ట్ తప్ప ఇప్పుడు ఉపయోగం అయితే లేదు. మీరు ఎంత తక్కువ టైంలో ఎక్కువ చదువుతారో అంత ఉపయోగం అనేది ఉంటుంది. పైప్స్ అండ్ క్రిస్టల్స్ టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్‌గా ఉంటుంది. ఇది కూడా 1 మార్క్ టు 2 మార్క్స్ అనేది ఆన్సర్స్ అనేది ఎగ్జామ్‌లోకి రావడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. అలాగే అండ్ నెక్స్ట్ ఏంటంటే టైమ్, స్పీడ్, డిస్టెన్స్ ఇది కూడా 2 మార్క్స్ వస్తాయి. ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ చాలా చాలా ఇంపార్టెంటు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్. ఇది స్పెషల్ రిజల్ట్స్ అనేది ఇక్కడ ఇచ్చారు చూసారా? x+1/x ఈక్వల్స్ టు ఏ. దెన్ x² + 1/x² ఈక్వల్స్ టు డాష్ అని ఇస్తాడు. లేదంటే x/n/x ఈక్వల్స్ టు 10, 9 ఇచ్చాడు. సో, x² + 1/x² ఈక్వల్స్ టు డాష్ అని ఇస్తాడు. లేదంటే x⁵ + 1/x⁵ ఈక్వల్స్ టు డాష్. ఈ ఫార్ములాస్ నేర్చుకోండి. మీరు ఎనీ ఎగ్జామ్ ఎస్ఎస్‌సి ఆర్ డీఓ, ఇండియన్ నేవీ ఒక 1 బిట్ డెఫినెట్‌గా వస్తుంది ఈ ఫార్ములాస్‌లో. నెక్స్ట్ ఇయి ఎలా వచ్చాయనేది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. సో, ఇయి మీరు అంత అవసరం లేదు. అండ్ అర్థమెటిక్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ సిరీస్‌లో ఉంటే ఏం చేయాలి? తర్వాత జామెట్రికల్ ప్రోగ్రెషన్స్‌లో ఏం చేయాలి? ఇయన్నీ కూడా క్లియర్‌గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అండ్ నేచర్ ఆఫ్ రూట్స్ సంబంధించి ఇక్కడ ఇచ్చారు. అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆహ్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇయన్నీ కూడా 10థ్ క్లాస్‌లో చేసినవి. సో, మాక్సిమం 10థ్ క్లాస్ బేస్‌లోనే ఇయన్నీ కూడా టాపిక్స్ వైస్‌గా ఇక్కడ ఇవ్వటం గూడా జరుగుతుంది. ఈ సర్కిల్స్ అయినా సరే ఏదైనా గానీ. సో, ఫస్ట్ మ్యాథ్స్ సెక్షన్ వచ్చేసరికి ఇవన్నీ చూద్దాం. ఇక టోటల్‌గా 30 బిట్స్ అనేవి 3 సెట్స్ ఉన్నాయి. ఓ 30-40 బిట్స్ వరకు ఉంటాయి. దీని సొల్యూషన్స్ కూడా కిందనే ఇవ్వటం జరిగింది. ఈ సొల్యూషన్స్ కూడా కింద క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ 3 సెట్స్‌కి కూడాన. సో, మీరు ఈరోజు ఏం చేస్తారంటే టోటల్‌గా మీరు ఆ పైన టాపిక్ వైస్‌గా చూసుకొని ఫస్ట్ క్వెషన్ ఐడెంటిఫై చేయండి. క్వెషన్ ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఇది ఏ టాపిక్ నుంచి వచ్చిన క్వెషన్ అనేది మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయగలిగితే మీకు ఛాన్సెస్ అనేది 100% ఉంటాయి. ఇది ఎన్ ఇన్వెస్ట్ 20% ఇదండి. ఇది పార్ట్నర్‌షిప్. పార్ట్నర్‌షిప్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చూడండి. ఇది ఆల్జీబ్రా. అలాగా ఈ క్వెషన్ ఐడెంటిఫై చేస్తే మీకు 90% ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.